నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం. దళిత సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేయాలి. ఏఎం బహుజన సంఘాల డిమాండ్. దళిత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఎం బహుజన నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం వ్యవస్థాపక అధ్యక్షులు ఐపీఎస్ అధికారి మన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారిపై కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో సస్పెన్షన్ చేసిన కారణంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఏఎం నర్సీపట్నం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జిల్లా కో కన్వీనర్ సల్మాన్ రాజు, బహుజన ఐక్య వేదిక నాయకులు బొట్ట నాగరాజు, గొలుగొండ మండల ఏఎం అధ్యక్షులు చిట్ల అప్పారావు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, దళితుడైన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను త్వరలో రాష్ట్ర డీజీపీగా చేయాల్సి వస్తుందని, కుల వివక్ష కారణంగా సహించలేని తనంతో అక్కస్తో రాజ్యాంగ విరుద్ధంగా సస్పెన్షన్ చేశారని, రాష్ట్రంలో మతం, కులం, ప్రాంతాల వారీగా వివక్షత జరుగుతుందనే దానికి ఐపీఎస్ అధికారి సస్పెన్షనే ఉదాహరణగా చెప్పొచ్చని, రాజకీయ క్రీడల్లో ఐపీఎస్ అధికారులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్లు స్పందించి వెంటనే దళిత సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎం రాష్ట్ర పౌరిట్ బ్యూరో సభ్యులు సరమండ వీరబాబు, జిల్లా కో కన్వీనర్ రావడ ప్రకాష్, ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం సంజీవ్ వాడపల్లి, జిల్లా యూత్ వింగ్ కన్వీనర్ అల్లంపల్లి ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు శవల నాగేశ్వరరావు, జిల్లా డిజిటల్ మీడియా కమిటీ సభ్యులు ఎన్ సంజీవి, గొలుగొండ మండల కన్వీనర్ జువ్వల వరహాలబాబు, కార్యదర్శి బడల పప్పారావు, కో కన్వీనర్ పాడి బాలరాజు, నాతవరం మండల నాయకులు లొండా నోకరాజు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ బహుజన ఐక్య కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ బహుజనులుగా పిలువబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పైన అధికారులు కానీ నాయకుల పైన అందరిపైన కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు రక్షణ లేకుండా పోతుందని చెప్పేసి మేమందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు మీకు ఏదో పెద్ద కొట్లాడుకుంటే నేగపై తోడలో పాలు ఇరిగిపోయి మా పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఈ కక్ష సాధక చర్యలని ఎవరి మీద మీరు తీర్చుకోలేక మా మైండ్ తీర్చుకుంటుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్తా ఉన్నాం. గతంలోని మా ఓట్లతో మీరు గెద్దనెక్కారు కాబట్టి మా పైన అదే ఓట్లు ఉపయోగించి మీ అధికారం ఉపయోగించి మా పైన దాడులు చేస్తాం, మా పైన సస్పెండ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. పివి సునీల్ కుమార్ గారు అంటే మా బహుజనులందరూ కూడా ఒక ఆశాదీపం, ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పేసి మేమందరం భావిస్తూ ఉన్నాం. అలాంటి అతని పైన మీరు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి డీజీపీ అవుతుంది, ఈ రాష్ట్రానికి పోలీసులు బాస్ అవుతాడు అని చెప్పేసి మీరు అక్కస్తో ఈరోజు సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ కానీ మీరు వెనక్కి తీసుకోకపోతే మా బహుజనుల సత్తా ఏటో మేము చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ కలిగిన ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ ఏ జాతి నుండి అయితే ఆయన వచ్చారో ఆ జాతికి తర్వాత సేవలు చేస్తూ తన జాతిని బలోపేతం చేస్తూ అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఈవేళ ఆయన జాతి కోసం పనిచేస్తూ వస్తూ ఉండగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ క్యాడర్ అందరిలో కూడా రెండవ సీనియర్గా ఉన్నటువంటి ఆయనను రానున్న కాలంలో ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించాలనేటువంటి ఒక ఏదైతే అర్హత ఉందో ఆయనను నియమించకూడదనేటువంటి బుద్ధితో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఒక దళితుడికి డీజీపీగా పదవి ఇవ్వాలనేటువంటి అసూయ అక్కసతో ఈవేళ నిర్దాక్షిణ్యంగా ఒక కుట్రపూరితమైనటువంటి సస్పెన్షన్ వేట ఆయన మీద వేయడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది విఐపీలు విదేశాలకు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు మరి వారెవరికి లేనటువంటి ఇటువంటి అబ్జెక్షన్ మరి పివి సునీల్ కుమార్ గారికి ఎందుకు వర్తిస్తుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు మరి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ప్రభుత్వ సొమ్ముతో దావోస్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, మలేషియా వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. కానీ పివి సునీల్ కుమార్ గారు అయితే తన సొంత కష్టార్జితంతో ఆయన విదేశాలకు అనుమతితో వెళ్ళడం జరిగింది. కానీ ఆధారాలు లేకుండా నిరాధారంగా ఈవేళ కేవలం డీజీపీ పదవి ఆయనకి ఇవ్వాల్సి వస్తుందనేటువంటి దురుద్దేశంతో ఆయన ఆ పదవి నుండి తప్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ ఇండియా మిషన్ నుండి యావత్ దళిత సంఘాల నుండి కూడా మేము
ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇంతేకాదు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాన్ని మరి దాన్ని వాపసు చేసుకోకపోతే భవిష్యత్తులో దళిత సంఘాలంతా ఏకమై మేము రాస్తారోకోలు ధర్నాలు చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాము. ప్రభుత్వాన్ని నిలదీస్తాము. జరిగిన అన్యాయానికి, ఒక దళితుడికి జరుగుతున్న అన్యాయాన్ని మేము యావత్ దళిత జాతిగా జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ భవిష్యత్తులో మేము కార్యాచరణను మేము ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కూడా మరి ఈ విషయాలను తెలుసుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి నియంత్రణ పాలన నుండి వారు దృష్టిని మళ్లించుకొని దళితుల పట్ల వివక్షతను తొలగించుకొని ఏదైతే అధికారంలో రావడానికి దళితులు 140% పైగా ఓట్లు వేశారనేటువంటి విశ్వాసంతో దళిత నాయకులను, దళిత అధికారులను కూడా మరి ఇవాళ గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక సునీల్ కుమార్ గారి విషయంలో తీసుకున్న చర్యలను వెంటనే నిలిపివేసి ఆయనకు ఏదైతే ఆ యొక్క క్యాడర్లో రావాల్సిన ఆ పదవి ఉందో లేదంటే ప్రమోషన్ ఉందో దాన్ని యథావిధిగా ఇవ్వాల్సిందిగా అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.